అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మోషన్ గారు తెలుగు వన్స్ అగైన్. సో చూద్దాం మరి ఇవాళ రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ ఎస్, రీడింగ్ స్టార్ట్ చేసే ముందు ఇంకొక ఇన్ఫర్మేషన్ నేను యాక్చువల్లీ మొన్న మర్చిపోయాను చెప్పడము, మైండ్ స్కిప్ అయిపోయింది. నిన్న మనకు లైవ్ రీడింగ్ ఉండాలి, మర్చిపోయాను అనమాట. ఓకే, సో ఎనీవే రేపు మన ఛానల్ మెంబర్స్ అందరి కోసం రేపు ఈవినింగ్, రేపు సండే రైట్, సండే ఈవినింగ్ 5 to 6 o'clock ఛానల్ మెంబర్స్ కోసం లైవ్ పర్సనల్ రీడింగ్ ఉంటుంది. సో ఎవరు మిస్ అవ్వకుండా రండి. ఓకే, 5 to 6 o'clock ఉంటుంది. సో ఎస్, మర్చిపోతానేమో అని చెప్పేసి ఇప్పుడు మెన్షన్ చేశాను. ఎనివే చూద్దాము. యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. What my collective need to know right now. And మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో లెట్స్ సీ. Viewers, please give reading for my collective. Please give reading for my collective. What my collective need to know right now. What my collective need to know right now. Okay. ఫస్ట్ వచ్చేసి పేజ్ ఆఫ్ పెంటికల్స్, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి 8 of cups ఎనర్జీ చూపిస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దరు ఇది మీ ఎనర్జీ లేకపోతే ద ఎనర్జీ కనెక్టెడ్ టు యూ, మీకు కనెక్ట్ అయిన ఎనర్జీ ఉంది. ఓకే, మీరు లేదా మీ కనెక్ట్ అయిన పర్సన్ ఎవరో మీ ఈ సిచ్యువేషన్ నుంచి, మీ కనెక్షన్ నుంచో ఏదో మీ ఇద్దరి మధ్యలో ఉన్న సిచ్యువేషన్ నుంచి ఎమోషనల్లీ వాక్ అవే చేశారు అన్నట్టు చూపిస్తుంది. అంటే రిలేషన్షిప్ విషయానికి వచ్చేసరికి, మీ కనెక్షన్ విషయానికి వచ్చేసరికి బాగా విసిగిపోవడం అనమాట. సో దానివల్ల ఎలాంటి లైక్ యూజ్ అనిపించట్లేదు, బాగా స్ట్రెస్ఫుల్గా అనిపించడము, ఏదైనా సరే చేసినా సరే ఏదో స్ట్రగుల్ చేస్తున్నట్టు, సాక్రిఫైస్ చేస్తున్నట్లు అనిపిస్తూ ఉండడం అనమాట. సో ఉన్నంత వరకు ఏదో హెవీగా అనిపించడం. అందుకే మీరు లేదా మీ పర్సను అవతల పర్సన్ హ్యాపీనెస్ కాదు అని చెప్పేసి లైక్ కంప్లీట్లీ వాక్ అవే చేయడం, లైక్ నా హ్యాపీనెస్ని నేను చూసుకుంటాను, నాకు నచ్చింది నేను చూసుకుంటాను అని చెప్పేసి వెళ్ళిపోవడం అనమాట. సో ఇలా ఎవరైతే వెళ్ళిపోయారో ఇప్పుడు తొందరలో రిటర్న్ జరిగే ఛాన్సెస్ ఉంది. ఇదే మీరు మీ పర్సన్ సైడ్ రిటర్న్ వెళ్ళడము, లేదు అని అంటే మీ పర్సన్ మీ లైఫ్లోకి రిటర్న్ తిరిగి రావడం. అంటే ఇక్కడ ఎవరైతే వాక్ అవే చేశారో ఈ వాక్ అవే చేసిన పర్సన్ రిటర్న్ అవుతున్నారు అనమాట. ఓకే, అండ్ జస్ట్ రిటర్న్ అవ్వడం కాదు, ఒక చిన్న స్మాల్ న్యూ బిగినింగ్ ఉంది. కొంతమందికి ఒక చిన్న అపాలజీ ఉండొచ్చు, ఏదైనా కమ్యూనికేషన్ కూడా ఉండిండొచ్చు. బట్ ఒక స్టేబుల్ న్యూ బిగినింగ్ ఉంది. మీరు లేదా మీ పర్సన్ ఆఫర్ ఇవ్వాలి అని చెప్పేసి అనుకోవడము, కనెక్షన్ స్టార్ట్ చేయాలని చెప్పేసి అనుకోవడము అన్నట్టు చూపిస్తుంది అనమాట. చిన్న ఆఫరే, బట్ మెల్లిగా ప్రాక్టికల్గా రియలిస్టిక్గా ఉండి ఈ ఆఫర్ని బిల్డ్ చేసుకోవాలి అన్నట్లు మెసేజ్ వస్తుంది అనమాట. ఓకే, కొంతమందికి మీ లైఫ్లో ఒక యంగర్ ఎనర్జీ, ఓకే, మీ లైక్ ఒకవేళ రిలేషన్షిప్ అలాంటిది ఏదైనా లేదు అని అంటే కనుక, ఎవరితో డీల్ చేయట్లేదు అని అంటే కనుక కొంతమందికి యంగర్ ఎనర్జీ మీ ఇంట్లో కిడ్స్ లాంటి వాళ్ళు, లేకపోతే బంధువుల్లో లైక్ కిడ్స్, ఫ్రెండ్స్లో మీకన్నా ఏజ్ తక్కువనో ఇలా అనమాట. సో యంగర్ ఎనర్జీ మీ నుంచి వాక్ అవే చేసేసిన ఛాన్సెస్ ఉంది. సో అలా ఉంటే కనుక యంగ్ ఎనర్జీ తిరిగి రావడము, మళ్ళీ తిరిగి వచ్చేసి కొంచెం మొహమాటంగా అయినా సరే రావడము, మళ్ళీ మీ కనెక్షన్ని ఇద్దరి మధ్యలో బిల్డ్ చేసుకోవడానికి ట్రై చేయడం అన్నట్లు కూడా చూపిస్తుంది. ఓకే, సో ఇది ఫస్ట్ మెసేజ్. చూద్దాము. Universe, please give reading for my collective. Okay, 3 of wands. One more universe. Okay, ఇది వచ్చేసి మనకు 6 of wands. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ద మూన్. ఓకే, సో కొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే ద మూన్ అండ్ 6 of wands చూపిస్తుంది ఇక్కడ. చాలా స్ట్రెస్, భయం, డౌట్స్, కన్ఫ్యూషన్స్, ఇల్యూషన్స్, ఫియర్స్, చాలా ఫియర్స్. ఎవరైనా నన్ను మోసం చేస్తున్నారా, లేకపోతే నా లైఫ్లో ఏమైనా జరుగుతుందా, నేను కరెక్ట్ పాత్రలో వెళ్తున్నానా లేదా, లేకపోతే నా లైఫ్ ఇలానే ఉందా, ఇంకా ఏదైనా అవ్వచ్చు. బట్ ఫియర్స్ వల్ల మీరు డ్రౌన్ అయిపోవడం కంప్లీట్లీ, అంటే ఈ భయంలో, ఈ డౌట్స్లో, ఈ దీంట్లో మునిగిపోయి ఉండడం, క్లియర్గా చూడలేకపోవడం అనమాట. ఎమోషనల్లీ బాగా డిస్టర్బ్డ్ ఉన్న ప్లేస్ ఉంది.
బాధపడుతూ ఉండడం, భయపడుతూ ఉండడం, ఏడుస్తూ ఉండడము, లైఫ్ గురించి డౌట్ పడుతూ ఉండడము, ఎవరితోనో పర్సన్తో డీల్ చేస్తుంటే వాళ్ళ గురించి ఓవర్గా థింక్ చేస్తుండడము, ఇలాంటిదంతా అనమాట. సో బాగా సబ్మర్జ్ అయిపోయారు దీంట్లో, బాగా మునిగిపోయారు ఈ బాధలో, డౌట్స్లో. స్పెషల్లీ నాకు ఇక్కడ ఫియర్స్ చూపిస్తుంది. సో ఇప్పుడు ఏమవుతుంది అని అంటే, సూన్ మీ తొందరలో మీరు ఈ ఫియర్స్ నుంచి, ఈ ఎమోషనల్ డిస్టర్బెన్స్ నుంచి బయటికి వస్తున్నారు. సక్సెస్ అనేది అంటే సక్సెస్ అంటే దీని నుంచి బయటికి వస్తున్న సక్సెస్ అనేది మీకు రాబోతుంది. మీరు ఒక లైట్ని చూడ్డము, ఫైనలీ ఈ పెయిన్ ఎండ్ అయిపోయింది, భయం అనేది ఎండ్ అయిపోయింది అని చెప్పేసి కొంచెం రిఫ్రెష్గా, కొంచెం ఎనర్జెటిక్గా ఫీల్ అవ్వబోతున్నారు అన్నట్లు చూపిస్తుంది. అంటే ఇక్కడ సక్సెస్ ఓవర్ ద ఫియర్స్ అన్నట్లు అనమాట. మీ భయం నుంచి ఓవర్కమ్ అవుతున్నారు. అందుకని మీరు ఫైనలీ నేను అచీవ్ చేశాను, నేను హ్యాపీగా ఉన్నాను అన్న ప్లేస్కి వస్తున్నారు. ఓకే, సో సంథింగ్ ఏదో హిడెన్ థింగ్ నుంచి, ఏదో భయపెడుతున్న దాని నుంచి మీకు సక్సెస్ వస్తుంది. మళ్ళీ ఒక్కసారిగా మీరు ఫ్రెష్గా ఫీల్ అవుతున్నారు. అండ్ దీని నుంచి ఇక్కడ మీ ఫియర్స్ మీరు ఓవర్కమ్ చేస్తున్నందుకు స్పాట్లైట్లో మీరు ఉండబోతున్నారు. సో నాకు ఇక్కడ పర్టికులర్లీ అనిపిస్తుంది ఏంటి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ కెరియర్లో ఏదో మీటింగ్ ఉంది, మీరు మాట్లాడాలి అందరి ముందు, ఓకే, కానీ భయం వల్ల స్టెప్ తీసుకోకుండా ఉండడము. సో ఇప్పుడు మీ ఫియర్ని ఓవర్కమ్ చేయడం అంటే ఏంటి, ఎవరు ఏమనుకున్నా సరే పర్లేదు, ట్రై చేద్దామని చెప్పేసి మీరు ఆ మైక్ తీసుకొని మీ మొత్తం అంతా కంపెనీలో మాట్లాడడం, రైట్. సో ఆ ఫియర్ని ఓవర్కమ్ చేసిన వెంటనే మీరు స్పాట్లైట్లో ఉండడం అనమాట. అంటే వెంటనే అందరు మిమ్మల్ని రికగ్నైజ్ చేయడము, మీ 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 పవర్ని, మీ స్కిల్ని, మీరు ఏదైతే చెప్తున్నారో దానికి అటెన్షన్ పే చేయడము, ఇలాంటిదనమాట. సో ఏదైతే ఫియర్ ఉందో, ఏదున్నా సరే అది మీరు ఓవర్కమ్ చేయడం వల్ల సంథింగ్ ఏదో సక్సెస్ని పొందుతున్నారు. దీనివల్ల మీరు ఒక స్పాట్ లైట్లోకి రాబోతున్నారు. ఈవెన్ అది ఇప్పుడు క్రియేటివ్ థింగ్స్లో అయినా సరే, మీరు మేబీ వీడియోస్ చేయాలని చెప్పేసి ఆర్టిస్టిక్గా ఏదైనా అనుకుంటూ ఉండొచ్చు, ఫియర్ వల్ల ఆగిపోవడం. సో అది ఏదైతే ఉందో దాన్ని ఓవర్కమ్ చేసి, కొంతమందికి సైకలాజికల్ ఫియర్స్ కూడా ఉండొచ్చు, అది కూడా ఓవర్కమ్ చేసి దాని నుంచి మీకు దాన్ని ఎండ్ చేయడం వల్ల సక్సెస్ వస్తుంది. అందుకే మీరు స్పాట్లైట్లో ఉండడం జరుగుతుందన్నమాట. సో ఇది మీకు హ్యాపీనెస్ని తీసుకొని వస్తుంది. ఓకే, సో ఓవర్కమ్ సంథింగ్ ఏదో మీరు డెఫినెట్లీ ఓవర్కమ్ అయితే చేస్తూ ఉన్నారు. ఓకే, అండ్ కొంతమందికి ఇక్కడ 3 of Wandsతో సేమ్ ఇది ఆల్మోస్ట్ స్టెప్ తీసుకున్న వద్దా, భయం వల్ల ఆగిపోతూ ఉండడము. బట్ ఇప్పుడు ఆ భయం అనేది పక్కన పెట్టేసి జంప్, లెట్స్ గో హెడ్, పోయి తీసేసుకుంటాను స్టెప్ అన్న దాంట్లో ఉన్నారనమాట. ఓకే, స్టెప్ తీసుకోవడానికి రెడీ అవుతూ ఉన్నారు. కొంతమందికి మీరు ఏదైనా కరెక్ట్ మూమెంట్ కోసమో, ఎవరి నుంచైనా మెసేజ్ అనో, ఎవరి నుంచైనా ఎంకరేజ్మెంట్ గురించో వెయిట్ చేస్తూ ఉండిండొచ్చు, హెల్ప్ చేస్తే బాగుంటుందేమో అని. అయితే ఇప్పుడు తొందరలో డెసిషన్ ఎలాంటిది అని అంటే, వీళ్ళ గురించి ఆలోచించుకుంటూ ఉంటే, వాళ్ళు హెల్ప్ చేస్తారు, వీళ్ళు హెల్ప్ చేస్తారు అనుకుంటూ ఉంటే, నేను ఎప్పుడు స్టెప్ తీసుకుని అని మీ అంతకు మీరే మీ ఫియర్ నుంచి ఓవర్కమ్ అయి మీరు సక్సెస్ని తీసుకుని వస్తున్నారనమాట. ఓకే, అండ్ కొంతమందికి మీరు కెరియర్కి సంబంధించి తొందరలో ఏదైనా గుడ్ న్యూస్ వినే ఛాన్సెస్ అయితే ఉంది. ఓకే, వాట్ else universe, what else my collective need to know, what my collective need to know, Ace of Cups, one more, King of Wands, King of Swords. ఓకే, కొంతమందికి న్యూ లవ్ వచ్చే ఛాన్సెస్ ఉంది మీ లైఫ్లో. ఓకే, సో ఇది వచ్చేసి న్యూ లవ్. కింద 7 of Wands ఉంది, చూడనే లేదు. ఓకే, సో కొంతమందికి ఇది ఓల్డర్ ఎనర్జీ అయి ఉండొచ్చు, లేకపోతే న్యూ ఎనర్జీ అయి ఉండొచ్చు. మీరు ఎవరైనా ఆల్రెడీ ఎవరి నుంచైనా మూవ్ ఆన్ అయిపోయారు, కంప్లీట్లీ మిమ్మల్ని మీరు సింగిల్గా చూస్తారు, ఓల్డ్ ఎనర్జీస్కి ఇంకా అటాచ్ అవ్వలేదు అని అంటే, మీ లైఫ్లో ఎవరైనా పర్సన్ ఉండిండొచ్చు, మీకు తెలియకుండా ఉండిండొచ్చు. ఇప్పుడు ఈ పర్సన్ మీకు చాలా చాలా అట్రాక్టెడ్ అనమాట, మీ ఎనర్జీ చాలా ఇష్టము, ఈ పర్సన్ ఇంప్రెస్డ్ మీ వల్ల. సో ఇలాంటి పర్సన్ ఎవరైనా యాక్షన్ తీసుకొని ఒక న్యూ బిగినింగ్ తీసుకొని వచ్చే ఛాన్సెస్ ఉంది లవ్లో. ప్రపోజ్ చేయడం లాంటిది, ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయడం లాంటిది, లేకపోతే మిమ్మల్ని బయటికి అడగడం లాంటిది, ఇది జరిగే ఛాన్సెస్ ఉంది. సో చాలా స్ట్రాంగ్ న్యూ బిగినింగ్ ఉండే పాసిబిలిటీ ఉంది అన్నట్టయితే చూపిస్తుంది. ఓకే, సో కొంతమందికి ఈ పర్సన్కి డౌట్స్ అన్నీ ఉండడం వల్ల, అంటే నేను చేయగలుగుతానా లేదో, ఆ పొజిషన్స్ కరెక్ట్గా ఉందా లేదో, లేకపోతే ఏజ్ ఏమైనా డిఫరెన్సెస్ ఉందా, ఇంకేదైనా డిఫరెన్సెస్ ఉందా అని ఆగిపోతూ ఉన్నారు ఇప్పటి వరకు వాల్స్ పెడుతూ. ఇప్పుడు ఈ వాల్స్ని రిలీజ్ చేసేసి ఈ పర్సన్ చాలా స్ట్రాంగ్గా, ఫస్ట్ మెసేజ్ అయితే కొత్త పర్సన్ నుంచి వస్తుంది. ఈ కొత్త పర్సన్ యాక్షన్ తీసుకొని ఎక్స్ప్రెస్ చేయడము ఫీలింగ్స్ని, మీకు న్యూ బిగినింగ్ ఇన్ లవ్ జరిగే పాసిబిలిటీ ఉంది. అండ్ కొంతమందికి ఇది చాలా తక్కువ, ఇంకా మీరు ఓల్డ్ ఎనర్జీస్తో డీల్ చేస్తూ ఉన్నారు అని అంటే కనుక
ఇక్కడ ఎవరైనా మీతో వాల్ పెడుతున్నారు ఈ పర్టికులర్ పర్సన్. 7 ఆఫ్ వాండ్స్తో మీ కనెక్షన్ రిజెక్ట్ చేయడం, మిమ్మల్ని రిజెక్ట్ చేయడము, మీ నుంచి దూరంగా ఉండడము, లైక్ ఏదో ఒక రీజన్ ఇస్తూ కనెక్షన్కి ప్రియారిటీ ఇవ్వకుండా ఉండడము. సో వాల్స్ అనమాట, టోటలీ గార్డెడ్ అప్ ఎనర్జీలో ఉన్నారు. సో ఇలాంటి ఎనర్జీ ఎవరైనా ఉన్నారు మీ లైఫ్లో, మీరు కనెక్ట్ అయి ఉన్నారు అని అంటే ఈ పర్సన్ ఇప్పుడు వాల్స్ని రిలీజ్ చేసేసి కొంచెము ఈగోయిస్టిక్ నేచర్ ఉండిండొచ్చు, కొంచెము యాటిట్యూడ్, ఆ ఈగోని కొంచెం తగ్గించేసి కొంచెం కంట్రోల్ చేసుకుంటూ ఫుల్ బ్రేవ్ ఎనర్జీతో, ఫుల్ బోల్డ్ ఎనర్జీతో మీ సైడ్ యాక్షన్ తీసుకోబోతున్నారు. ఈ పర్సన్ కూడా మీకు కొంతమందికి ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేసే ఛాన్సెస్ ఉంది. వీళ్ళతో కూడా మీకు న్యూ బిగినింగ్ జరిగే పాసిబిలిటీ ఉంది అన్నట్టయితే చూపిస్తుంది. ఈ పర్సన్ పర్టికులర్లీ ఓల్డర్ ఎనర్జీ, మేబీ ఫస్ట్ వచ్చిన మెసేజ్ అయి ఉండొచ్చు. మనకి 8 ఆఫ్ కప్స్ చూపిస్తుంది, వెళ్ళిపోయి ఉండొచ్చు ఈ పర్సనే. ఓకే, సో కింగ్ ఆఫ్ స్వర్డ్స్తో ఈ పర్సన్ కూర్చొని బాగా ఆలోచించి అంత థింక్ చేసి అన్ని విధాలుగా అప్పుడు ఈ వాల్స్ని రిలీజ్ చేసి వీళ్ళు బోల్డ్ యాక్షన్ తీసుకుంటున్నారు. అందుకే మీకు మీ రిలేషన్షిప్లో న్యూ బిగినింగ్ రాబోతుంది అన్నట్లు మెసేజ్ చూపిస్తుంది అనమాట. ఓకే, సో కొంతమందికి మీకు అటు ఓల్డ్ ఎనర్జీస్ మీద ఇంట్రెస్ట్ లేదు, న్యూ ఎనర్జీస్ మీద ఇంట్రెస్ట్ లేదు అని అంటే కనుక మీరు ఎలా అవ్వబోతున్నారు అని అంటే మీ హార్ట్ ఓపెన్ అవుతుంది, రైట్? మీరు ఎమోషనల్లీ అలైన్ అవుతున్నారు అందరికీ. ఇప్పటి వరకు మీరు వరల్డ్కి వాల్స్ పెడుతూ ఉండడము, లైక్ వాళ్ళు నా లైఫ్లో వద్దు, వీళ్ళు నా లైఫ్లో వద్దు అంటే జస్ట్ రిలేషన్షిప్ అని కాదు, జనరలీ అన్ని థింగ్స్లో పెడుతూ ఉన్నారంటే ఆ వాల్స్ రిలీజ్ చేసేసి బోల్డ్గా ఒక పాజిటివ్ వేలో ఓపెన్ హార్ట్తో ఎమోషనల్ బ్యాలెన్స్డ్ ఉంటూ మీరు లైఫ్లోకి ఎంటర్ అవ్వడం అంటే ఇంకొక సరే వెళ్దాం చూద్దాం ఎలా ఉంది వరల్డ్ అని చెప్పేసి ఒక బోల్డ్ స్టెప్ తీసుకోబోతున్నారు అన్నట్లు కూడా చూపిస్తుంది. ఓకే, ఫుల్ లవ్తో అనమాట, చూద్దాం నాకు లైఫ్ ఏం ప్రజెంట్ చేస్తుంది అన్న ఎనర్జీతో కూడా వెళ్తున్నారు అన్నట్లు చూపిస్తుంది. ఓకే ఓకే నెక్స్ట్ వచ్చేసి ఏంజల్స్ నుంచి మీకోసం మెసేజ్ ఏంటో చూద్దాము. యూనివర్స్ ప్లీజ్ షో మీ ద ఏంజల్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్. సో రేపు సండే 5 నుంచి 6 o'clock మనకు యూట్యూబ్లో మన ఛానల్ మెంబర్స్ కోసము లైవ్ పర్సనల్ రీడింగ్ ఉంటుంది. సో మిస్ అవ్వకుండా అందరు రండి. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ కమెంట్స్లో ఎవరైనా, అఫ్కోర్స్ నేను చెక్ చేస్తాను కానీ నిజంగానే నేను మర్చిపోతాను, మీకు తెలిసిందే. అండ్ పర్సనల్ రీడింగ్ వాళ్ళకి తీసుకున్న వాళ్ళకైతే అది ఇంకా ఎక్కువ తెలిసిందే, నేను మర్చిపోతూ ఉంటాను. ఓకే, సో అందుకని లేట్ అయిపోవడము, నేను ఆన్సర్ ఇవ్వకపోవడము జరిగే పాసిబిలిటీ ఉంది. కాబట్టి మీరు మిస్ అవ్వకుండా ఆ టైంలో రండి. మనకు చాలా లైక్ టైం ఉంటుంది, 1 hour కాబట్టి, మెంబర్స్ తక్కువనే ఉన్నారు కాబట్టి మీ క్వశ్చన్స్ అన్నీ అడగడము, క్లారిఫై చేసుకోవడము లైక్ సరిపోతుంది ఆ టైం. సో కాబట్టి మిస్ అవ్వకుండా రండి. ఓకే ఓకే నెక్స్ట్ మీకోసం ఏంజల్ మెసేజ్ వచ్చేసి ఏంటి అని అంటే, ఇఫ్ యూ బిలీవ్, సో మీరు నమ్ముతున్నారు అని అంటే ఇది జరుగుతుంది. అది న్యూ లవ్ వస్తుందని నమ్ముతారా, లేకపోతే మీరు స్ట్రాంగ్గా వరల్డ్ని ఫేస్ చేయగలుగుతానని నమ్ముతారా, మీ ఫియర్స్ని ఓవర్కమ్ చేయగలుగుతాను అని చెప్పి నమ్మడమా, వెళ్ళిపోయిన వాళ్ళు తిరిగి వస్తారని, లేకపోతే వెళ్ళిపోయిన వాళ్ళ దగ్గర నేను వెళ్ళి మళ్ళీ స్ట్రాంగ్గా కనెక్షన్స్ని లైఫ్ని బిల్డ్ చేసుకోగలుగుతానని చెప్పేసి మీరు ఏదైతే అవ్వచ్చు, ఈ మెసేజెస్ మనకి ఇవాళ ఏదైతే వచ్చిందో ఇవన్నిట్లో మీరు ఏదైతే నమ్ముతే ఇది జరుగుతుంది అని, అది ఖచ్చితంగా జరుగుతుంది అన్నట్లు మీకోసం యూనివర్స్ నుంచి, మీ ఏంజల్స్ నుంచి మెసేజ్ అనమాట. మీరు నమ్మితే ఇది జరుగుతుంది, మీరు బిలీవ్ చేయడం మాత్రమే ఇక్కడ మిగిలింది. సో బిలీవ్, ఓకే, బిలీవ్ చేస్తే అది ఖచ్చితంగా జరుగుతుంది. ఓకే, సో ఇఫ్ యూ బిలీవ్, మీరు నమ్మితే జరుగుతుంది అన్నట్లు మీ ఏంజల్స్ నుంచి మీకోసం మెసేజ్. ఓకే, సో ఎస్, ఇది వచ్చేసి ఇవాళ రీడింగ్. ఐ హోప్ మీకు ఇది నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్. Bye for now, take care.